అభినవ శబరిమలగా గజ్వేల్ పట్టణ కేంద్రం విలసిల్లడం ఎన్నో జన్మల పుణ్యఫలమని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు మెట్టయ్యలు. శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప దేవాలయాన్ని తలపించే రీతిలో శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప దేవాలయ స్వామి గజ్వేల్ పట్టణ కేంద్రంలో భక్తులకు కొలువు తీరడం ఎంతో పుణ్యఫలమని దేవాలయంలో దౌలతాబాద్ మండల సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు భాస్కర్ గౌడ్ 41 రోజులు అయ్యప్ప స్వామి మాలాధార కన్యస్వామిగా నియమ నిష్ఠలతో ఉండి శబరిమల యాత్రకు బయలుదేరడంతో వారికి అయ్యప్ప దేవాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల ధ్వనుల మధ్య గురుస్వాములు ఆశీర్వాదాలతో ఇరుముడి కట్టి సాగనంపడం జరిగిందన్నారు. గజ్వేల్ పట్టణ పరిసర ప్రాంతాల నుంచి అయ్యప్ప మాలాధారణ స్వాములు 500 మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం జరిగిందన్నారు. దేవాలయంలో నిత్యనగర ప్రసాదం అయ్యప్ప స్వామి మాలాధారణ స్వాములకు కొనసాగుతుందన్నారు. ఈ క్షేత్రంలో దివ్య పదునెట్టంబడి ఉంటుందని, శబరిమల వెళ్లలేనటువంటి దీక్షాస్వాములు దేవాలయంలో నెయ్యభిషేకం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు దుర్గం స్వామి, తూము గోపిస్వామి, వెంకటేశం, జగ్గయ్య గారి శేఖర్, ఉమేష్, దౌలతాబాద్ శంభు దేవాలయ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, జర్నలిస్టులు సంతోష్, యాదగిరి, గణేష్, బాలరాజు గౌడ్ మరియు వెంకటేష్ గౌడ్, అన్నారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి, పద్మిని ప్రభు కుమార్, మంజునాథ, వేబ్రిడ్జ్ మొద్దురాజు, కుటుంబ సభ్యులు రాజా గౌడ్, వెంకట్ గౌడ్, రామచంద్రన్ గౌడ్, బుచ్చా గౌడ్, అయ్యప్ప స్వామి మాలాధార స్వాములు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. ఆ దేవుడేవుడైనటువంటి అయ్యప్ప స్వామి అభినవ శబరిమల లాంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మన గజ్వేల్ గ్రామంలో చాలా అత్యద్భుతంగా నిర్మించుకున్నాము. ఆ దేవాలయంలో దాదాపు 250 నుంచి 300 మంది స్వాముల వరకు ప్రతి సంవత్సరం కూడా దీక్ష తీసుకుంటూ కఠినమైన నియమాలతో ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు మన భాస్కర్ స్వామి కన్యస్వామి మాల ధరించుకొని 41 రోజులు పూర్తి చేసుకొని ఆ శబరిమలకి వెళ్తున్నాడు. ఏదైనా ఒకటి ఉంది అంటే దాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలనుకుంటే ఒక రిపోర్టర్ వాళ్ళతోటి సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటిది ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఆనందంగా నిర్మించుకొని ఇక్కడ మాల ధరించినటువంటి స్వాములు శబరిమలై వెళ్ళలేనటువంటి వారు కూడా ఇక్కడ దివ్య 18 ఉంటుంది. ఆ దివ్య 18 అధిరోహించి ఆ స్వామికి నయాభిషేకం చేసుకుంటే శబరిమలలో ఏ విధమైనటువంటి ఆనందం కలిగి కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడో భగవంతుడు, అలాంటిది కూడా మన గజ్వేల్ అయ్యప్ప స్వామి కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా అలా చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా కరుణా కటాక్షాలు ఇస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా చాలా ఆనందంతో ఇక్కడ దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరియు మండలకాల దీక్షలో 41 రోజు కూడా అన్నప్రసాదాన్ని మరియు అల్పాహారాన్ని ప్రతిరోజు కూడా 41 రోజు స్వాములందరికీ మరియు వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదించబడుతుంది. గణపతి, నాగరాజు, కుమారస్వామి, మాలికాపురత్తం మరియు మానసాదేవి, దత్తాత్రేయ స్వామితో నవగ్రహాల సైతంతో కూడా మన అయ్యప్ప స్వామి దివ్య 18 ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించుకున్నాము. అందరి సహాయ సహకారాలతో ఇంతింత ఈ వటుడింత అన్నట్టు మన అయ్యప్ప స్వామి దేవాలయం అభినవ శబరిమలలాగా వెలుగొందుతుంది. అందరికీ సహకరించినటువంటి దాతృత్వం గల దాతలందరికీ కూడా ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ఆరోగ్యాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. స్వామి స్వామి శరణం. గత 40 సంవత్సరాల కింద ఇక్కడ శబరిమల క్షేత్రంలో ఎలాగా ఉందో గుడి ఆ పద్ధతిలో ఇక్కడ కట్టాలన్న ఉద్దేశంతో ఆ 40 సంవత్సరాల కింద ఈ స్థలం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ గుడి ఇంతింతగా బాగా 18 హరిహరులు ఆంజనేయ స్వామి విగ్రహాలతో విరాజిల్లుతున్నది. బ్రహ్మాండమైన ఎక్కడనున్న సీనరీస్తో మనము శబరిమలలో ఎంత ఆనందంగా ఆస్వాదిస్తామో అలాంటి పరిస్థితి మన గజ్వేల్ లోపల ఉంది. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ 40 రోజులు దీక్ష చేసుకుంటూ ఆ అయ్యప్ప స్వామి సేవ చేసుకుంటూ అక్కడికి పోయి చేసుకోవడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా అద్భుతంగా మనం ఫంక్షన్ హాల్ కట్టుకోవడం కానీ తర్వాత ఇక అన్ని వసతులు చేసుకోవడంలో బాగా ముందుకున్నాం. అందులో ముఖ్యంగా ఒక దినంలో 24 గంటలు ఉంటే ఒక 8 గంటలు కూడా కష్టపడుతూ మా శ్రీనివాస్ స్వామి అయితే బాగా కష్టపడుతూ పనిచేస్తూ ఈ అభివృద్ధికి కారకుడయ్యాడు. మేమందరం కూడా తీసుకున్న స్థలం నేనైనా కానీ దానికి అందరి సహకారాలతోటి మొత్తం బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది ఈ దేవాలయం. ఇక్కడ ఈ దేవుని నమ్ముకున్నట్టయితే ఈ మంచి రాజకీయంగా కానీ అభివృద్ధి చెందారు. పిల్లలు లేకపోతే పిల్లలు కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు
అత్యధికంగా ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను ప్రతి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళ చరిత్ర కూడా వాళ్ళని తీసుకుంటే మాల వేసుకోకమున్నప్పుడు ఎట్లుంది, వేసుకున్నాక ఎట్లుంది అని బేరీజు చేసుకోగలిగితే అద్భుతమైన రిపోర్ట్స్ ఈ యొక్క స్వామి దగ్గర ఉంది. నేను కూడా ఒక్కసారి చాలా క్లిష్ట పరిస్థితుల్లో స్వామి నాకిడ సర్పంచ్ కావాలి, నేను సర్పంచ్ నిలబడుతున్నా, గెలిపించే బాధ్యత నీది అని సీరియస్గా భగవంతునితో మాట్లాడి కొట్లాడి చెప్పుకోవడం జరిగింది. ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సంబంధించి ఇక్కడ గజ్వేల్ పట్టణంలో మెట్టేసాం కానీ సింసాం కానీ 40 సంవత్సరాల కింద మేము చాలా చిన్నవాళ్ళం. దౌలతాబాద్లో సముద్రాల శిక్షలం స్వామి ఒక్కడే గురుస్వామి ఒక్కనే మాలేసుకుండే. అప్పుడు మాలంటే ఏందో అనుకున్నారు అందరూ. ఆయన శిశులం స్వామి రోజు రైస్ మిల్ల పూజ చేసినప్పుడు మేము భజనకు పోయేది. అలాగే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా అయ్యప్ప 3 సార్లు మాలేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. నేను సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, దేవాలయ కమిటీ చైర్మన్ అయినా, గోశాల వ్యవస్థ ఆగుతుంది. ఈ మెట్టేస్వామి శ్రీస్వామి ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప టెంపుల్ ఇంత డెవలప్ కావడం చాలా సంతోషం. రేపటి జనరేషన్ కూడా ఈయన ఆదర్శంగా తీసుకొని అన్నీ డెవలప్ చేసి మనం కూడా గోవును కూడా కాపాడి అయ్యప్పకు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి పోవాలని ఉద్దేశంతో మనావులతో మన నెయ్యినే తీసుకుపోయి స్వచ్ఛమైన నెయ్యితో అభిషేకానికి ఇచ్చి వాళ్ళ మండపంలో వేసి తిరిగి రావాలి. మన అయ్యప్ప స్వాములు అందరూ సహకారంతో గురువుగారు చెప్పినట్టు, స్వామిగారు గురుస్వామి చెప్పినట్టు ముంగడి షెడ్డు స్వామి దయ వల్ల అవుతుంది. మా దౌలతాబాద్ సహకారం కూడా ఉంటుంది. మేము కూడా సహకారం చేస్తాం. చాలా మంది దేశ భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మా టీటీడీ బోర్డు నెంబర్ కూడా ఉన్నాడు. ఆయనతో కూడా సహకారం ఇప్పిస్తాం. ఇంకా డెవలప్ చేయాలని మీ కింద చిన్నపిల్లలు మీ తరానికి ఆదర్శంగా ఉన్నందుకు ప్రత్యేకంగా అయ్యప్ప ఆశీస్సులు ఉన్నాను.